తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. డిసెంబర్ 3వ వారంలోపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలతో ఈసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. డిసెంబర్ 10, 13, 16 తేదీల్లో కానీ 11, 14, 17 తేదీల్లో కానీ పోలింగ్ కోసం 2 ప్రతిపాదనలు చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతిస్తేనే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ నెల 25న జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం చెబుతారు. అదే రోజు కానీ తర్వాత రోజు కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. 50% రిజర్వేషన్ల ప్రాతిపదికన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను ఆదేశించింది. దీంతో కమిషన్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలపై నేడు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ నెల 17న జరిగిన కేబినెట్ సమావేశంలో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, డిసెంబర్ 3వ వారంలోపే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతోంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికల్లా నిర్ణయం తీసుకోబోతుంది? ఎప్పటికీ షెడ్యూల్ ప్రకటించబోతుంది? ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కన్సర్న్ ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ తన సన్నద్ధత చేసుకుంటుంది. ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సన్నద్ధత వచ్చిన తర్వాతనే ఎలక్షన్ డేట్ ప్రకటించే అవకాశం కనబడుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 12,000 పైన గ్రామ పంచాయతీల్లో 1,13,000 పైన వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో దాదాపుగా 3 విడతలలో తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక సూత్రప్రాయ అభిప్రాయానికి వచ్చింది. దీనికి సంబంధించిన రాష్ట్ర డీజీపీతో పాటు సీఎస్ తో పాటు మిగతా ఉన్నతాధికారులతోటి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వారందరితో ఎలక్షన్ సంబంధించిన ప్రిపరేషన్స్ పైన తయారు కావాలని చెప్పేసి అయితే ప్రకటించింది. మొత్తానికైతే ఈ నెల 22 23 తేదీన జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్ ఖరారు చేయాలి. ఒకవైపు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు అయితేనేమో ఒకవైపు ఆర్డీఓ లెవెల్లో, అదే వార్డు లెవెల్లో అయితే ఎంపీడీఓ లెవెల్లోనే రిజర్వేషన్ ఖరారు చేస్తారు. పోలింగ్ తేదీలకు సంబంధించి ఒక 2 రకాల ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం నుంచి ఏది అనుకూలంగా ఉంటే దాని ఆధారంగా ఎలక్షన్ కమిషన్ తేదీలు ప్రకటిస్తూ ఉంటుంది. డిసెంబర్ 10, 13, 16 తేదీలో ఒకటి, లేదా 11, 14, 17 తేదీల్లో మరొకటి 2 ఆప్షన్స్ అయితే ప్రభుత్వం ముందు పెట్టుకున్నది. దీని ఆధారంగా వెసులుబాటు ఉండాలని చెప్పేసి డీజీపీ ఒకవైపు శివధర్ రెడ్డి ఖచ్చితంగా ఎలక్షన్ మధ్యలో 2-3 రోజుల గ్యాప్ ఉండాలి, గ్రామాల పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ వైపు చేదాటకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి, అందుకు అనుగుణంగా ఖచ్చితంగా 2-3 రోజుల గ్యాప్ ఉండాలని చెప్పేసి అనే సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మరోవైపు రిజర్వేషన్ల పరిమితిని కూడా గతంలో బీసీ రిజర్వేషన్ పరిమితి 42%తో పాటు ఇటు ఎస్సీ ఎస్టీలు కూడా కలిపి దాదాపు 69% వరకు వెళ్ళింది. కాబట్టి దాన్ని సవరించే అవకాశం కనబడుతుంది. బీసీ రిజర్వేషన్ 42% నుంచి 23%కి 22%కి తగ్గిస్తూ మళ్ళీ ఒక ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సి ఉంది. ఆర్డినెన్స్ కు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు వినిపిస్తుంది. మొత్తానికైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ లోపే మొత్తం ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర హైకోర్టులో మరోసారి కేసు విచారణకు వస్తుంది. కాబట్టి దాని విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి ఒకవైపు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే ప్రభుత్వం ఇది ఏర్పాట్లకు సంబంధించి
ఎలక్షన్ కమిషన్ కు పర్మిషన్ ఇస్తుందని చెప్పి భావిస్తున్నారు. దాని ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ కోర్టుకు నివేదించబోతుంది. ఒకవైపు ఇదే అంశానికి సంబంధించి రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది. బీసీ సంఘాల జేఏసీలు మాత్రం పూర్తి స్థాయి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ కు వెళ్లాలని చెప్పేసి పట్టుబడుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా మరొకసారి బీసీ సంఘాల జేఏసీ కూడా సమావేశం కాబోతుంది. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ పరిమితి దాటొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఇంద్రసాని కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఒకవైపు ఆంక్షలు విధిస్తూ ఉంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇటీవల లోకల్ బాడీ ఎలక్షన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది 50% కోటా దాటితే ఎలక్షన్ జరిగినా కూడా వాటిని మేము రద్దు చేస్తామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ ద్వారానే రాష్ట్రాలకు పూర్తి స్థాయి రిజర్వేషన్ పెంచుకునే వెసులుబాటు కల్పించేటు రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప రాష్ట్రాల్లో రిజర్వేషన్ పెంచుకునే అవకాశం లేదు. అందుకోసం 50% లోపు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానికోసం కూడా త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.